హలో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్న మొక్క పేరు వచ్చేసి దేవగన్నేరు. దేవగన్నేరుకి మరో పేరు నాగచంప అని పిలుస్తారండి. నాగచంప ఎందుకు అంటారంటే వీటి ఆకులు వచ్చేసి నాగుపాము పడగల్లా ఉంటాయి. ఇవి మనకు ఇంటి ముంగట్లో ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారండి. ఇవి బుషిగా వెళ్ళిపోతూ ఉంటాయి పైకి పోయిన తర్వాత కొనలకు వచ్చేసేసి ఫ్లవర్స్ అనేటివి వస్తుంటాయి. ఫ్లవర్స్ మాత్రం ఇట్లా బంచెస్గా పూస్తూ ఉండుంటాయండి. ఇవి విషపూరితపు మొక్కలండి. ఎప్పుడే కానీ ఫ్లవర్స్ తెంపినప్పుడు వీటిని పాలు కారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు కానీ జంతువులకు కానీ చాలా దూరంగా ఉంచాలండి కొమ్మలు గిట్లంగా పడిపోతే. మరియు దీనికి ఎండాకాలం వచ్చేస్తే ఒకరోజు తప్పించి ఒకరోజు వాటర్ అనేది ఇవ్వాలి. ఫాస్ఫరస్ ఎక్కువగా ఎరువులు అయితే ఫాస్ఫరస్ ఎరువులు ఇస్తే ఎవర్ గ్రీన్గా ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉండుంటాయండి. ఇలాంటి మొక్కలని మనం తప్పకుండా పెంచుకోవాలి. ఎందుకంటే వీటిని కటింగ్స్తో కూడా పెట్టొచ్చండి. కటింగ్స్తో కూడా పెంచుకోవచ్చు. మేము అలాగే పెంచుతూ ఉన్నాము, చాలా వరకు అందరికీ ఇస్తూ ఉన్నామండి. ఇలాంటి మొక్కలు చూడ్డానికి చాలా బాగుంటాయి. ఇవి స్మెల్ మాత్రం లేకుంటాయి కానీ చెట్టు మాత్రం ఏపుగా పెరుగుతాయి. గుళ్ళ ముంగట ఎక్కువగా పెడుతూ ఉంటారు. ఓకేనండి, బాయ్ అండి.